ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఈ రీతిగా ప్రభు సన్నిధి నుండి దేవుని నామాన్ని కనపరుచుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి మనమందరం కలిసి ప్రభు నామాన్ని కనపరుచుకుంటూ ఆయనలో బలపడటానికి ఈ మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి కీర్తన పుస్తకం నుండి 451 కీర్తన పాడుకుందాము. సర్వచిత్తాలు నీవేనయ్యా, స్వరూపమీటుకున్నది. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీటుకున్నది. తారేపైనున్న మంచినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరాని కుందను సర్వదాని సేవింతును. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీటుకున్నదివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి. పరికింపు నన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవా నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీటుకున్నదివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థించు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థించు నా రక్షక. నీచమౌగాయ కుల చేతను నిత్యంబు కృంగి అలసియుందా. నిజమైన సర్వ శక్తుండవి చేతన్ బట్టి నన్ను రక్షింపు. సర్వచిత్తం నీవేనయ్యా, ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చల్లు ఇహ పరమున. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చల్లు ఇహ పరమున. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపును నా రక్షక. అందరూ నాలు క్రీస్తు నిజుడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీవే, స్వరూపమీటుకున్నదివే. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీటుకున్నదివే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మరి కృపలో మనం అందరము కొనసాగుతూ ఈ చక్కటి ధన్యకరమైన సమయంలో ఉండటానికి ప్రభువు చూపించిన కృపకై దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవునికి
మనము నిత్యము స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. 113వ కీర్తనలో మరి భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని నామము స్తుతినందదగినది. దేవుడు అంత గొప్పవాడు. కృప చూపించి మనల్ని బలపరుస్తూ నడిపించేటువంటి దేవుడు. ప్రభునందు ప్రియులారా, లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క నామానికి అపవిత్రత కలుగజేయబడుతుంది. ఆయన నామము దూషించబడుతుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవునిలో దైవత్వంగా లేనప్పుడు వారి వలన దేవునికి అపవిత్రత కలుగుతుంది. ఆయన నామము దూషించబడుతుంది. క్రీస్తు యొక్క కృపలో కొనసాగించబడుతున్న మనుషులు దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభువారు సువార్త చేస్తున్న దినాలలో భూమి మీద ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకం చేరుకోడు గాని నా తండ్రి చిత్తమును జరిగించువాడే అంటాడు. అంటే దైవ చిత్తములో పాలిభాగస్తులము కావాలి. దైవ నిర్ణయానికి అనుకూలంగా బ్రతకాలి. అప్పుడే కదా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి అనుకూలంగా మనం బ్రతకడానికి అంటే మన ఆలోచనలు, పనులు, క్రియలు, మాటలు అన్నీ కూడా ప్రభువుకి అనుకూలంగా ఉన్నాయి. చూడండి, దేవుడు సొదొమ పట్టణం నుండి లోతును తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. లోతు భార్య అవిధేయత వలన దేవుని యొక్క మాటను విస్మరించడం వలన, తిరస్కరించడం వలన దేవునిలో ఆ మార్గములో పూర్తిగా కొనసాగలేక మధ్యలో ఆగిపోయి తండ్రి కుమార్తెలు దేవుని చేత ఒక సురక్షితమైన స్థలములోనికి చేర్చబడ్డారు. అయితే దేవుని కొరకు జీవించవలసిన వారు, దైవ చిత్తానికి అనుకూలంగా బ్రతకవలసిన వారు దేవుణ్ణి తిరస్కరించి దేవుని యొక్క ఉద్దేశాల కంటే వారి ఉద్దేశాలే నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. అందువలన వారి వలన ఎప్పటికీ కూడా దేవుని నామము దూషించబడుతుంది. నిజమే ప్రభునందు ప్రియులారా. మనము దేవునిలో ఉంటూ దేవుని ఆలోచనను, దైవ చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన ఇష్టానుకూలంగా మనం జీవించాలనుకున్నప్పుడు మన వలన దేవునికి మరి ఘనతకు బదులుగా అపకీర్తి వస్తూ దేవుని యొక్క నామం దూషించబడుతుంది. బబులోను దేశంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వంటి వారి వలన ఆ దేశంలో ఆ దేశ ప్రజలు, ఆ దేశపు అధికారులు తెలుసుకున్న గొప్ప సత్యం ఏమిటంటే వీరి దేవుడు పూజార్హుడు. నెబుకద్నెజరు దగ్గర నుండి ఆ దేశంలోని వారందరూ వీరి దేవుడు పూజార్హుడు. దేవుడు ఘనపరచబడతాడు మన వలన. దేవుడు మన వలనే అపకీర్తి పాలైపోతూ వచ్చాడు. అది మన యొక్క జీవిత విధానాన్ని బట్టి. ప్రభునందు ప్రియులరా, ఆత్మీయుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటుందంటే నా వలన దేవుని నామము కనపరచబడాలి అని. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, విస్తారమైన పరిచర్య చేసిన యోహాను భక్తుడు. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను తగిన వాడను కాను అంటాడు. ఆయన ఘనపరచబడాలి, నేను తగ్గించబడాలి. ఎంత గొప్ప ధన్యతో ప్రభునందు. భక్తుల ఆలోచన ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ఘనపరచుటలో తమను తాము తగ్గించుకునే జీవిస్తూ ఉంటారు. ఈ దీనుల ఈ దీనుల ప్రార్థన, ఈ దీనుని మనవి అని మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ప్రార్థనలోనే మాత్రమే మన జీవిత విధానంలో కూడా ఆ మాటలు, ఆ క్రియలు మనము చూపించవలసిన వారమై ప్రభునందు ప్రియులారా.
భక్తుడైన యాకోబు ఒక మాట వ్రాస్తూ వచ్చారు తన పత్రికలో. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అని. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు అంటే అహంకారులు. అహంకారము ప్రభునందు గర్వానికి పుట్టినిల్లు. అహంకారమైన మనస్సు నుండే కదా సమస్తమైన చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు, చెడు కార్యాలు ఇవన్నీ కూడా. అందుకనే దేవుడు వారిని ఎదిరిస్తాడు అని రాసుకున్నాడు బైబిల్‌లో. అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు కృప చూపిస్తాడు. మనకు మన గురించి ప్రభువుకి మనకు తెలుసు. మనము కొన్ని పర్యాయాలు ఒక సమస్య వస్తే ఎదుటి వాళ్ళకు చెప్పడం ఎలా ఉంటుందంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేదా సమస్య ఒకరికి ఇవ్వకుండా ఎవరికి ఎంత చెప్పాలో అంత కొంచెం కొంచెం ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. నిజానికి మనం పరిపూర్ణంగా నిజం ఎవరికీ చెప్పం. అయితే ఇదే విధానాన్ని మనం దేవుని దగ్గర కూడా అమలు చేస్తాం. దేవుని యొద్దకు వెళ్లి మన సమస్య అంతా పూర్తిగా చెప్పుకోకుండా కొంచెం చెప్పుకొని కొంచెం దాచుకుంటాం. ఉదాహరణకి ఒక తప్పు చేశాము. దాని వలన ఒక సమస్యలో ఇరుక్కున్నాము. అయితే ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియటం లేదు. ఎవరి సహాయం అడిగినా ఉపయోగం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. మనం చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకోకుండా మనకి వచ్చిన సమస్య గురించి మాత్రమే చెప్పి దాని నుండి విడిపించమని వేడుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనము గమనించినట్లయితే ఒకరేమో తోటి ప్రజల చేత చెయ్యని నేరములకు వెలివేయబడిన వ్యక్తి. ఒకానొక దినమున ఆ దేశ ప్రజలకు సమస్య వచ్చింది. వారిని విడిపించే నాయకుడు వారికి కనిపించలేదు. అయితే ఆ సమయంలో వెళ్లి ఆ వ్యక్తిని తమకు నాయకునిగా ఉండమని అడిగాడు. ఆ సమయంలో అతను దేవుని యొద్దకు వెళ్లి తనకు జరిగినదంతా దేవునితో చెప్పుకున్నాడు. అతని పేరే యెఫ్తా. గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవచ్చి మాకు అధిపతివై ఉండుము. అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేదుమని యెఫ్తాతో చెప్పారు. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పారు. నిజమే ప్రభునందు కొన్ని పరిస్థితుల్లో మనం ఎవరినైతే విడిచిపెడతామో, ఎవరు మనకు అవసరం లేదనుకుంటామో, వాళ్ళ సహాయము మనకు అవసరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మొన్నే అతన్ని నేను తక్కువ చేసి మాట్లాడాను. ఇప్పుడు సహాయం కొరకు ఎలాగ వెళ్ళాలి? క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరిని తక్కువగా చూడకూడదు. దేవుని వాక్యంలో ఒక మాట ప్రభువారు చెప్తూ, ప్రతివాడు మీకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఎంత గొప్ప మాటో. ప్రతివారు కూడా మనకంటే యోగ్యులని ఎంచుకుంటే మనకెవరి మీద వ్యత్యాసం ఉండదు కదా! మరి యెఫ్తా అడుగుతాడు తన దగ్గరకొచ్చినటువంటి ఇశ్రాయేలు పెద్దలతో, ఎందుకు మీరు ఒకప్పుడు నన్ను త్రోసివేసి, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో నా యొద్దకు వచ్చారేంటి? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో 6, 7 వచనం. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు. సంగతి అంతయు. ఏది దాచిపెట్టలేదట. మిస్పాలో ఉన్నటువంటి దేవుడు అక్కడ మందిరం ఉంది. వారందరూ కలిసి అక్కడే చాలా సమస్యలు పరిష్కరించుకోవటానికి యెహోవా సన్నిధిని కలుసుకుని అనే మాట మనము చూస్తూ ఉంటాం. యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు. అదే విధంగా రాజైన హిజ్కియా కూడా అంతే. దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి. చాలా రాజైన దావీదు తరువాత మరి అంత భయభక్తులు కలిగిన వాడని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఒకానొక సమయమున ఆషూరు రాజు యెరూషలేమును ముట్టడి వేసి, వారిని మరియు జీవముగల దేవుణ్ణి దూషిస్తూ ఒక ఉత్తరం రాసి తన అధికారులతో హిజ్కియాకు
పంపించాడు. అది చదివి దాన్ని తీసుకొని ఎవని మందిరంలోనికి పోయి, దేవుని మందిరంలోనికి పోయి అక్కడ దాన్ని విప్పి పరిచి దేవునికి ప్రార్థన చేస్తాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 14, 15లో హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి, యెహోవా సన్నిధిన దాన్ని విప్పి పరచి, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. యెఫ్తా తన సంగతి అంతయు దేవునికి వినిపించాడు. హిజ్కియా ఉత్తరమునే దేవుని సన్నిధిలో విప్పపరచు. అంటే వారిరువురు కూడా ఏమీ దాచుకోకుండా సంగతి ఎంత, తమ సమస్య ఎంత, జరిగినది ఆది నుండి మొత్తం దేవునికి తెలుసు. దాని ద్వారా దేవుని యొద్ద నుండి వారి సమస్యకు పరిష్కారం పొందుతాం. ఒకవేళ నేడు మనం కొన్ని సమస్యల పరిష్కారం రాకపోవడానికి గల కారణం మనం మన పాపాన్ని, తప్పులను మన హృదయంలో దాచుకుని సమస్య నుండి విడిపించంటూ ప్రభువు దగ్గరికి వస్తాం. సగం సమస్య ప్రభువుకి చెప్తాం. మిగతాది దాచిపెడతాం. దేవుని దగ్గర దాచగలిగింది ఏమైనా ఉంటుందా? ప్రభునందు 139వ కీర్తన, ఆయన కన్నులకు మరుగైనది ఏది, ఆయన సమస్తమును తేటగా చూచేటువంటి దేవుని సన్నిధిలో మన సమస్యను పూర్తిగా విన్నవించు, దేవునికి మన సమస్యలను అప్పగించి ఆయన యొద్ద నుండి సహాయము పొందుకోవటానికి ప్రభునందు ప్రియులారా మనము ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గర నీవు దాచగలిగిందంటే ప్రభువుకి మనము సమస్తము చెప్పుకున్నాం. దాన్ని ప్రభు ఇతరులకు చెప్పి మనం సిగ్గుపరిచే దేవుడు కూడా కాదు. అయితే ఏ పాపాన్ని మనం ఒప్పుకుంటామో ఆ పాపాన్ని మన హృదయంలోకి పూర్తిగా తీసివేసి ప్రభు దగ్గర నుండి మనము సమాధానకరమైన స్థితిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను అవమానపరిచేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. మన దగ్గరకు వచ్చేవారిని ప్రభు తోసివేసేవాడు. ఎంత పాపినైనా క్షమించి హక్కును చేర్చుకుని సమాధానపరిచి తన నీతి రాజ్యముతో కూడిన జీవితాన్ని జీవించటానికి ఆశీర్వాదకరమైన ఆత్మీయమైన జీవితంలో బలపరచబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి ధన్యత, దీవెన దేవుడు మనకు, మన కుటుంబాలకు, సమస్తానికి అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవా, మరొక పర్యాయం ఈ రీతిగా నీ సన్నిధిలో నుండి నీ మాటలు వినటానికి మీరు అనుగ్రహించిన గొప్ప కృపకే నీకు వందనాలు. అవును ప్రభు, మా వలన ఏ రోజు కూడా నీ నామానికి అపకీర్తి కలగకుండా ఉండటానికి మా హృదయాలు పవిత్రపరచుకుని నీ సన్నిధిలో ప్రభు నిందారహితముగా ఉండటానికి కృప దయచేయండి. ఈ మాటలన్నీ కూడా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా